ప్రేమగా తండ్రి, ఈ మధ్యకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి మేము రాగలకు మాకు అందరికి ఇచ్చిన గొప్ప వాక్యాన్ని బట్టి మీకే లెక్కలేని వేలాది స్థితులు స్తోత్రాలు చేస్తున్నాం. ఆయన ముఖ్యంగా లక్ష్మీపురం సిఎస్ఐ సంఘంలో ఈ రీతిగా మీ వాక్య పరిచయం చేయడం, ఇది గొప్ప విశ్వాస సమూహంతో కలిసి నేను స్తుతించుటకు, నేను ప్రార్థించుటకు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే లెక్కలేని స్థుతులు చెల్లించుకుంటున్నాను. ఆయన ముఖ్యంగా ఈ ప్రత్యేక దినమున, ఈ పునరుద్ధాన దినమున మేమందరం తప్ప మేము పడటం మన భాగ్యంగా నేను భావిస్తున్నాను. మరి క్రీస్తుగా ఉదయ ఆరాధన జరిపించుకునే ఉంటారు తప్పనిసరిగా. చాలా సంతోషం. తిరిగి మళ్ళీ మరి ఈ మధ్యకాల సమయంలో మరి ఈ రీతిగా కలుసుకోవటం మందిరంలో, ముఖ్యంగా దేవుని స్తుతించడానికి ఈ దినం అది పునరుద్ధాన దినాన్ని మనం ఎంతో ఘనంగా జరిపించడానికి ఎంతో మందికి లేని ఆధిక్యత మరి దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. వారు ఎత్తు నిలువబడిరి. వారు భయపడి ముఖములను తేలమోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంత గలిలలో ఉండినప్పుడు వైశ్య కుమారుడు పాపిష్ఠుడైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకొని సమాధి వద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ పదనకొండుగారు శిష్యులకు తక్కిన వారిని అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా, మగ్దలేని మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. ఓకే, ఇప్పుడు ఈ సంఘటన ఎన్నోసార్లు ఎంతోమంది దైవజనులు చెప్పగా విన్నాం. అలాగే మరి బైబిల్ గ్రంథంలో లోకాసు వార్తలు మనకు అంత క్లియర్గా ఆ జరిగిన సంఘటన మనకి వివరించడం జరిగింది. అయితే ఈ సంఘటన అంతటిని బట్టి మనం ఏమి తెలుసుకోవాలి లేదా ఏమి అలవర్చుకోవాలి అన్న విషయాలు కూడా మనం ఆలోచించవలసిన వారంగా ఉన్నాం. అసలు ఈ పునరుద్ధానం అంటే అసలు దాని సిద్ధాంతం ఏమిటి? అసలు పునరుద్ధానాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? అది తెలుసుకోవడం వలన మనకు కలిగే లాభం ఏంటి? ఈ రీతిగా మనం కొన్ని విషయాలు ఆలోచించినట్లయితే, పునరుద్ధానం ఇప్పుడు దేవుడు సెలవిచ్చినట్లుగా ఆయన ముందే చెప్పాడు. 3వ దినంలో లేస్తాడని చెప్పాడు. అలాగే లేస్తాడు, లేచి ఉన్నాడు అని కూడా మనం క్లియర్గా బైబిల్ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అయితే మరి అక్కడ చేరిన స్త్రీలు ప్రభువు లేచాడు అని చెప్పిన ప్రకారం అనేటటువంటి ఆలోచన, ఆ మాటలు ఆయన చెప్పిన మాటలు మర్చిపోయి మరి మరియా ఏముంటుంది, ఎవరో ఎత్తుకెళ్ళిపోయారు ఆయన్ని, ఆయన శరీరం మరి ఎక్కడుందో, ఆయన శరీరం ఎక్కడుందో చెప్పండి, నేను తీసుకెళ్తాను అని ఎంతో ధైర్యంగా చెప్తున్నారు. అంటే ఆమె ధైర్యాన్ని ఒక రీతిగా మనం ప్రశంసించాలి. అయితే మరి వారి విశ్వాసం మరి దేవుడు ముందు చెప్పినటువంటి మాటలని వారు మరి మర్చిపోయారా? దేవుడు నేను 3వ దినంలో తిరిగి లేస్తానని చెప్పినప్పుడు మరి అవి ఆ మాటలు గుర్తు పెట్టుకోలేకపోయారు.
ఎందుకంటే మరి ముఖ్యంగా ఆ శిలువ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగినటువంటి ఒక పెద్ద ప్రహాసనం అంటూ ఉన్నాను. ఎంతో భయంకరమైనటువంటి సిచ్యువేషన్. మరి అక్కడ ఈ స్త్రీలు కూడా మరి నిలబడి ఆ సంఘటన అంతటిని చూస్తూ, వాళ్ళు భరిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ అక్కడే నిలబడిపోయి ఉన్నారు. స్త్రీలు మాత్రమే ఉన్నారు. ఆ శిష్యులు కూడా చాలామంది వెళ్ళిపోయారు. మరి అంత విశ్వాసంతో, దేవుని యందు అంత ప్రేమతో, భక్తితో ఉన్నటువంటి వీరు ఆ సమాధి తిరుగుబడి ఉండటం చూసి, ఆయన బాడీ లోపల లేకపోవడం చూసి ఆయన ఎవరో ఎత్తుకెళ్ళిపోయారనే ఆలోచనకి వచ్చారు. కానీ మరి ప్రభు 3వ దినం ఆయన చెప్పిన రీతిగా తిరిగి లేచాడు, ఆయన మహిమ శరీరంతో లేచి ఉంటాడు అనేటువంటి ఆలోచన విధానంలోకి వారు మరి రాలేకపోయి ఉన్నారే. అయినప్పటికీ మరి తర్వాత మరి ప్రభు మరి వారికి కలపడి ఆమెతో మాట్లాడటం, అప్పుడు ఆమె మాట్లాడిన తర్వాత ఆయన గుర్తుపట్టి ప్రభు ఆయన కాళ్ళు చేతులు పట్టుకోకపోవటం, నేను ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళలేదు కాబట్టి నన్ను తాకొద్దు అని చెప్పటం, ఈ విషయాలన్నీ మనకు తెలిసినవి. అయితే అసలు ఈ పునరుద్ధానం వలన మనకు కలిగినటువంటి లాభమే, అసలు క్రైస్తవ విశ్వాసం లేక మన నమ్మకం క్రీస్తు ప్రభు జన్మ, అలాగే శిలువ బాధలు, చనిపోవటం, పాతిపెట్టబడటం, మరి ముఖ్యంగా 3వ దినమున తిరిగి లేచాడు అనేటువంటి ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండి దాని మీద మనం స్థిరమైన క్రైస్తవ జీవితాన్ని గడపటం వలన మాత్రమే ఆయన పునరుద్ధానాన్ని బట్టే మన విశ్వాసం లేదా మన క్రైస్తవ లోకం కూడా దాన్ని బట్టే మనుగడ సాగిస్తుందని కూడా నేను భావిస్తున్నాను. కాబట్టి ప్రభువునకు ప్రియమైన విశ్వాసులారా, అసలు ప్రభువు లేచాడు, సమాధి రాయి తొలెపబడి ఉండటం కూడా మనం వారే చూశారు. ఆ సమాధి రాయి, దాని మీద కవర్ చేసిన రాయి కూడా మేము చూసాము వెళ్ళినప్పుడు. మన వాళ్ళు కూడా చాలామంది వెళ్ళి ఉంటారు. ఆ రాయి, అంత పెద్ద రాయి, కనీసం 8 మంది బలాఢ్యులు తీసుకొచ్చి దాన్ని అక్కడ మోపి దాన్ని సీల్ వేసి సైనికులు కాపలా అంతా ఉన్నారు. తిరిగి దాన్ని మళ్ళీ తీయాలన్నా కూడా కనీసం 8 మంది మనుషులు, బలమైన మగవారు కావాలి. అంత పెద్ద రాయి, అంత బరువు ఉండేటువంటి రాయి. మరి ఆ రాయి తొలగింపబడి ఆ ప్రక్కనే ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి రౌండ్గా ఉండి దాని ప్రక్కన అక్కడ ఆనించి ఉంటుంది. ఇప్పుడు అంత పెద్ద రాయి మరి ఎవరు వచ్చారు, ఎవరు దాన్ని పక్కకు తొలగించారు యేసు ప్రభు లేచి రావటానికి అని అంటే, మనకి ఆ రాయి తొలగించబడటం అన్న విషయం, అసలు దేవుడు ఆ రాయి అక్కడ ఉన్నాగానే ప్రభు మరి సజీవుడై లోపల నుంచి బయటకు రావచ్చు. ఎందుకంటే ఆయన వచ్చేది మహిమ శరీరంతో కాబట్టి. కానీ అక్కడ ఖాళీ సమాధి. ఎందుకంటే మనకి కొన్ని రుజువులు అక్కడ కనిపించడం కొరకు ప్రపంచానికి, మనకంటే ఆ సమాజంలో అప్పట్లోనూ మరి తదుపరి మరి క్రైస్తవ లోకాన్ని అంతటికీ కూడా మరి ఖాళీ సమాధి కనిపించడం కొరకు, ముఖ్యంగా ఖాళీ సమాధి లోనికి వెళ్ళి ఎవరికి ఏమీ నష్టం చేయట్లేదు, ఎవరిని ఏమీ మోసగించట్లేదు, ఎవరికి మేము అన్యాయం చేయట్లేదు అనే ఆలోచనలో చాలామంది ఉంటారు వాస్తవంగా. ఎందుకంటే మనం మామూలుగా ఉన్నాం కాబట్టి ఈ లోకరీత్యా ముఖ్యంగా ఈ దినాల్లో ఉన్న పరిస్థితులు మరీ భయంకరంగా ఉన్నాయి. క్రైస్తవులు అంటే
ముఖ్యంగా రాజకీయంగా రకరకాలుగా క్రైస్తవులు, షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు, హిందువులు, లేకపోతే మాల మాదిగా ఈ విషయాలలో మనం చాలా బాధపడుతున్నాం. ఎక్కడ దాకా కాదు, మన జిల్లాలోనే ఆఖరి దగ్గర ఉండి నియోజకవర్గంలో భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి. అక్కడ చర్చికి కూడా వెళ్ళలేని పరిస్థితులు. ఈరోజు ధైర్యంగా చర్చికి వెళ్ళలేకపోతున్నారు అక్కడ. అయితే మరి మనకి దేవుడు అంత చక్కటి అవకాశం ఇచ్చారు. ఈ రీతిగా మనం అందరూ సంతోషంతో కూర్చొని మన దేవుని స్థుతించడానికి, ముఖ్యంగా ఈ పునరుత్థాన దినాన్ని మనం జరుపుకోవడానికి మనకి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. మరి ఈ అవకాశాలు, అలాగే క్రిస్మస్ పండుగలు ఇవన్నీ చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాం, మంచిదే. కానీ మన జీవితంలో మన విశ్వాసంలో మనం ఏ రీతిగా బలపడుతున్నాం, స్థిరపడుతున్నాం, ఎదుగుతున్నాం, ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి. కాబట్టి ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఈ పండుగ రోజు, పునరుద్ధాన రోజు, ఈ రిజర్వేషన్ రోజు మనం మరి పునరుద్ధానుడైన యేసు యొక్క అతి గొప్ప శక్తి, అతి విజయం. పునరుద్ధానం జరగటం అంటే అంత ఈజీ విషయం కాదు కదా, తేలికైన విషయం కాదు. కానీ అట్టి విజయాన్ని మనం ఏ రీతిగా ఉపయోగించుకుంటున్నాం, దాన్ని మనం మనసులో, ఆత్మలో దాన్ని నింపుకుంటున్నామా లేదా అనే విషయాలు కూడా మనం ఒకసారి మనకు మనమే, ఎవరో ప్రశ్నించడం కాదు, లేకపోతే పాస్టర్ గారు చెప్తారు, వేరే చెప్తారు, ఇది కాదు. కానీ మనకు మనమే ప్రశ్నించుకొని మన కుటుంబాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో ఏ రీతిగా ముందుకు కొనసాగలుగుతున్నాం అనే విషయాన్ని కూడా మనం అందరం ఎప్పటికప్పుడు మనం ప్రశ్నించుకొని మన విశ్వాస యాత్రలో మనం ముందుకు కొనసాగే వారంగా ఉండాలి. ముఖ్యంగా మరి ఈ పర్టికులర్ పునరుద్ధానం రోజున మనకి కలిగినటువంటి, మనం పొందినటువంటి ఇట్టి విశ్వాస ఫలాలు మరి మనమే అనుభవించడం కాదు, కానీ ఇతరులకు కూడా మనం వాటిని పంచేవారిగా, ఈ విశ్వాసంలో, ఈ పునరుద్ధాన శక్తిలో మనం నింపబడిన వారంగా ఇతరులకు ఈ విషయాలు మనం ఏమైనా చెప్పగలుగుతున్నామా, ఇతరులను ఎవరినైనా మనం ప్రోత్సహిస్తున్నామా, వేరే వాళ్ళని ఎవరినైనా మన ఈ మార్గంలోకి మనం నడిపించగలుగుతున్నామా అన్నది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం తినటం కాదు, మనం తాగటం కాదు, లేకపోతే మనం మన ఫ్యామిలీని చూసుకోవటం కాదు, కానీ ఇతరులను కూడా, ముఖ్యంగా మరి సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించడని చెప్పి ప్రభువు సెలవించారు, ఆజ్ఞించారు. మరి ఏ రీతిగా మనం ఆ సువార్తను ప్రకటించగలుగుతున్నాం? అంత సువార్త, ఎంత గొప్ప వార్త, మంచి వార్త. ప్రభువు చనిపోయి, సిలువేయబడి, చనిపోయి, పాటి కట్టబడి 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి మరి పునరుద్ధానుడై మహిమ శరీరంతో లేచాడు అంటే ఇది గొప్ప ఏమంటారు చరిత్ర. ఇంకా ఎక్కడ కనపడదు మనకు, ఏ క్యాస్ట్లో కూడా కనపడదు, ఏ రిలీజియన్లో కూడా కనపడదు. కాబట్టి ఇది గొప్ప మరి ఈ సిచ్యుయేషన్, లేకపోతే ఇది గొప్ప ఆధారం కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి మన క్రైస్తవంలో మనం ఇతరులను మరి ప్రోత్సహించే వారుగా, ఇతరులకు మరి ఇట్టి వార్తల్ని వారికి మనం ప్రకటిస్తూ, మనకు తగినంత రీతిలో, మనం చేయగలిగినంత పరిస్థితుల్లో మనం సువార్త సేవ, నేను చెప్పేది సువార్త సేవ, బయట పరిచర్య. మరి ఆ విషయంలో మీ సంఘం మరి 2-3 సార్లు కూడా వెళ్ళినట్టున్నారు. బయట మన జిల్లాలో ట్రైబల్ విలేజెస్కి వెళ్ళి అట్లా సువార్త సేవ జరిపించి చక్కగా వారితో మాట్లాడి వారికి కొన్ని ట్రాక్స్, బైబిల్స్ ఇచ్చినప్పుడు కూడా జరిగింది. నేను కూడా వాటిలో సాధన. అలాగే మనం ఇంకా చేయగలిగినది చాలా ఉంది. సర్వసృష్టికి వెళ్ళమంటున్నాడు. సరే, సర్వసృష్టికి మనం వెళ్ళలేము అనుకోండి, మనం వెళ్ళగలిగిన ప్రదేశానికి, లేదా వెళ్ళలేకపోయినా మనకు తెలిసిన వాళ్ళకి, మనతో మంచిగా ఉండే వాళ్ళకి మనం ఏ రీతిని
మన దేవుని గురించి, సజీవుడైన దేవుని గురించి మనం వారికి చెప్పగలుగుతున్నాం. వాళ్ళు చెప్తే ఏదో మతం మారిపోతారని కానీ మారాలని కాదు. వాళ్ళు మతం మారినా మారిపోయినా ఈ విశ్వాసాన్ని వాళ్ళు స్వీకరిస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆత్మలో మార్పు వస్తుంది. కాబట్టి ఏమైనా వాళ్ళరా మరి మనం ఈరోజు ఇట్టి ఆనందకరమైనటువంటి పునరుద్ధాన పండుగని ఆచరించుకుంటున్నాం. ఆచరణే మనకు కాదు కానీ మన జీవితాల్లో కూడా మనం దీన్ని అనుభవించి ఇతరులకు పంచేవారంగాను మనం ఉండాలి. మరి ముఖ్యంగా మన జీవిత లక్ష్యం ఎప్పుడైతే మనం మామూలు మనసు రక్షణ పొంది ఉంటామో మరి దేవుని రెండవ రాకడ ఆరోహణమైన దేవుడు తిరిగి రెండవ రాకడలో మన దగ్గరికి మన కొరకు వస్తాడు, మనం తీసుకెళ్తాడని చెప్పి మనం నమ్ముతున్నాం. కాబట్టి తిరిగి మరి అట్టి గొప్ప రెండవ రాకడలో మనం మారు మనసు పొంది రక్షణ పొందిన వారంగా ఉంటే, మరి ఆ ఎత్తబడే సంఘంలో మనం సభ్యులుగా చేర్చబడిన వారంగా ఉంటే, మరి రెండవ రాకడలో ఆ ప్రభువుతో కూడా మనం సజీవులుగా లేపబడి ఆ మధ్యాకాశంలో ఆ షకీనా మేఘంలో మరి ఆయన ఎదురుగా కూర్చొని ఆయన ధవళ సింహాసనం ఎదుట మనం కూర్చున్న వారమై, మోకరించిన వారమై, మరి ఆయన న్యాయపీఠం ఎదుట మనం నీతిమంతులుగా తీర్చబడి ఆ పరలోక పట్టణంలో, పరిశుద్ధ పట్టణంలో, అందమైన పట్టణంలో, ఆనందకరమైన పట్టణంలో, ఇందాక నేను చెప్పినట్టు బంగారు వీధులతో కూడిన పట్టణంలో, 12 ముత్యాల గుమ్మములు గల పట్టణంలో మనం చేరి మరి పరలోకపు ఆ గొర్రెపిల్ల పెండ్లి విందు మహోత్సవంలో మనం పాల్గొని మరి ఆయన దయచేసిన ఆ జీవ కిరీటం ధరించిన వారమై సదాకాలం ఆయనతో మనం జీవించే గొప్ప ధన్యత మన అందరికీ దేవదేవుడు అట్టి దీవెన, అట్టి నడిపింపు దయచేయను గాక. అలానే ఈ సమయంలో చిన్న పాట పాడి వినిపించాలని అనుకుంటున్నాను. టైం ఉందండి. ప్రభువా ప్రేమ నీ ఆత్మా శక్తి ద్వారా, ప్రభువా నీ శిలువ ప్రేమ నీ ఆత్మా శక్తి ద్వారా నా బుద్ధిలో జన్మదించి నీ మార్గమందు నడు. ప్రభువా నీ శిలువ ప్రేమ నీ ఆత్మా శక్తి ద్వారా నే ఘోర పాపినైతే నన్ను
ప్రార్థన చేస్తున్నాం. ప్రేమల తండ్రి, కృపగల దేవ, దయగల నాయన, మరి ఒకసారి మీ పాద సన్నిధికి వచ్చి నాయన మరి ఆలయంలో ప్రభావం కొద్ది నిమిషాలు నీ పునరుద్ధాన శక్తుల గురించి, నీ పునరుద్ధాన ఆ వాక్యంలో ఉన్నటువంటి అక్షరాల ద్వారా కొన్ని నిజాలు మేము తెలుసుకోగలటకు మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు. మరి ముఖ్యంగా ప్రభావ ఈ లక్ష్మీపురం సిఎస్ఐ సంఘాన్ని, విశ్వాసాలను ప్రభావ మీరు వారి విశ్వాసంలో వారిని బలపరుస్తూ పెంచుతున్న విధానాన్ని బట్టి కూడా మీకే లెక్కలేని స్థితిని తెలుసుకుంటున్నాం. ఆయన మరొకసారి ఈ రీతిగా మేము ఎంతో ఆనందంతో, సంతోషంతో వీరితో కలుసుకొని ఈ సంఘంతో మరి ఎంతో ప్రేమతో ఈ కార్యక్రమాన్ని జరిపించుకుంటాకు ఆనందంగా మేము ఈ కార్యక్రమాన్ని మరి ముగించుకుంటాకు మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటూ మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన శక్తిని, పునరుద్ధాన రక్షణను మేము మా జీవితాల్లో అది తీసుకున్న వారుగా అటు రక్షణ పొందుకొని మేము ఈ మార్గంలో నడిచే వారిగా, మిమ్మల్ని వెంబడించే వారిగా, మీ పరిశుద్ధాత్మను పొందుకొని మీ శిష్యులుగా మార్చుకునే గొప్ప ధన్యత మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును మీ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఎంతో వినయంతో బ్రతిమాలి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మరి ఒకసారి మరి నన్ను ప్రేమించి మరి